జనవరి 1, 2025 ఈ రోజు నుంచి కూడా స్విట్జర్లాండ్‌లో బుర్కా బ్యాన్ అయింది. దీనికి సంబంధించి 2021లోనే స్విట్జర్లాండ్‌లో ఒక రిఫరెండం జరిగింది. దాని ప్రకారం 51% మందికి పైగా ఈ బుర్కా బ్యాన్‌కి వ్యతిరేకంగా ఓటేశారన్నమాట. కాబట్టి 2023లో స్విట్జర్లాండ్‌లో ఒక చట్టం పాస్ అయింది. దాని ప్రకారం జనవరి 1, 2025 నుంచి కూడా ఈ బుర్కా అనేది ఏసుకోవటం స్విట్జర్లాండ్‌లో బ్యాన్ అయిపోయిందనమాట. అలా ఏసుకొస్తే ఇక పనిషబుల్ అఫెన్స్. అసలు ఇది ఓన్లీ బుర్కానా అంటే బు బుర్కా మాత్రమే కాదు. ఇది ఓన్లీ మిస్‌ఇంటర్‌ప్రిటేషన్ అంటున్నారు. ఏదైతే ఫేస్‌ని కవర్ చేసుకుంటామో అవన్నీ బ్యాన్. స్కీ మాస్క్స్ కానీ అంటే ఫేస్‌కి ఇలా పెట్టేసుకొని ఒక మాస్క్‌లాగా, మంకీ క్యాపుల్లాగా మొఖం ఏం కనిపించకుండా పెట్టుకుంటారు కదా! స్కీ మాస్క్స్. ఈ స్కీ మాస్క్ కానీ, లేకపోతే నికాబ్ కానీ, లేకపోతే రకరకాల బందానాస్ కానీ, ఇవన్నీ ఫేస్ చుట్టూ చుట్టుకోవడం, ఫేస్‌ని కవర్ చేయటం, ఇవన్నీ స్విట్జర్లాండ్‌లో బాన్ చేశారు. వీటి వెనకాలంటే కేవలం బుర్కానే కాదిక్కడ. వీటి వెనకాల చాలా అసాంఘిక కార్యకలాపాలు, ఫేస్ కనపడకుండా రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నారు ఉద్దేశం కూడా స్విస్ గవర్నమెంట్ వెనకాల ఉందని చెప్పి కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ గనుక స్విట్జర్లాండ్‌లో ఈ రోజున ఫేస్ కవర్ చేసుకొని తిరిగితే, మొఖం చుట్టూ ఏదైనా గుడ్డ కట్టుకునో, మాస్క్ పెట్టుకునో, నికాబ్ వేసుకునో తిరిగితే గనక ఎంతో తెలుసా ఫైన్? 1000 స్విస్ ఫ్రాంకులు అంటే దాదాపు $1100 అన్నమాట. ఇక్కడ కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అంటే హిజాబ్ వేసుకోవచ్చు లేదా మొఖం చుట్టూ ఏదైనా వస్త్రం చుట్టుకోవచ్చు. కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్. మనం ఏదైనా రిలీజియస్ ప్లేస్‌కి వెళ్ళాం అనుకోండి, అది ఆచారం అనుకోండి అక్కడ చేయొచ్చు. ఏరోప్లేన్స్ అనుకోండి అక్కడ చేయొచ్చు. ఈ విధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అదే విధంగా మన పర్సనల్ లైఫ్‌లో మన ఇంట్లో మనకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి అలాంటి వాటిలో చేయొచ్చు. ఇవన్నీ మినహాయింపులు ఉన్నాయి. ఇవి కాకుండా పబ్లిక్ ప్లేసెస్‌లో మొఖాన్ని చుట్టేసుకుంటే అది బ్యాన్ చేశారు. వీటికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. మినహాయింపులు ఉన్నాయన్నమాట. కొన్ని ప్లేసెస్‌లో మనం ఇవి ధరించొచ్చు కూడా. ఈ బ్యాన్ ఏదైతే ఫేస్ చుట్టూ కవరింగ్ చేసుకోకూడదో ఈ బ్యాన్‌కి సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. హెల్త్ అండ్ సేఫ్టీ కన్సర్న్స్, వెదర్ కన్సర్న్స్ అంటే క్లైమేట్ ఇష్యూస్, లేకపోతే రిలీజియస్ ఆర్ సెరిమోనియల్ కస్టమరీ థింగ్స్, ట్రెడిషనల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో వాటికి ఇలాంటి టైంలో మనం ఫేస్ కవరింగ్స్ వేసుకోవచ్చు అనమాట. ఇవి కాకుండా పబ్లిక్ ప్లేసెస్‌లో కావాలని ఇలా ఫేస్ మొత్తం కవర్ చేసి తిరగకూడదని చెప్పి స్విట్జర్లాండ్ బ్యాన్ చేసింది. దీనిలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మన ముఖం చుట్టూ ఏదైనా కట్టుకుని వెళ్ళొచ్చు. మన పర్సనల్ సేఫ్టీ దృష్ట్యా అంటే వ్యక్తిగత భద్రత దృష్ట్యా మన ముఖం కనిపించకుండా చేయొచ్చు. ఏదైనా పబ్లిక్ అసెంబ్లీకి వెళ్ళినా, పెద్ద పెద్ద పబ్లిక్ గ్యాదరింగ్‌కి వెళ్ళినా. కానీ ఇలా నేను మొఖానికి ఇలా కవర్ చేసుకెళ్తున్నానని ముందే పర్మిషన్ తీసుకోవాలంట. కొన్ని సందర్భాల్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ మనం ఒక భావాన్ని వ్యక్తీకరించాలనుకుంటున్నాం. కానీ అక్కడ ఏమవుతది మనల్ని అందరూ గుర్తుపడతారన్న ఫీలింగ్ ఉన్నప్పుడు ముందే పర్మిషన్ తీసుకొని మన మొఖం చాటేసి మన భావాలను వ్యక్తం చేయొచ్చంట. సో ఇలాంటివి కూడా అంటే ఎనానిమిటీ మెయింటైన్ చేయొచ్చు. ఫేస్‌ని కవర్ చేస్తూ. కానీ దానికి ముందే పర్మిషన్ ఉండాలి. మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కాపాడుకోవడానికి ముందే పర్మిషన్ ఉండాలి. దాంతో పాటు కొన్ని రకాల ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ కోసం అంటే మూవీలో యాక్ట్ చేసేటప్పుడు లేదా కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు అప్పుడు కూడా మన ఫేస్ ని కవర్ చేసుకోవచ్చంట పర్మిషన్‌తో. స్విట్జర్లాండ్‌లో బుర్కా బ్యాన్‌కి సంబంధించి రిఫరెండం ఏ పార్టీ అయితే తీసుకొచ్చిందో స్విట్జర్లాండ్ పీపుల్స్ పార్టీ ఇంతకు ముందు కూడా 2009లో కూడా ఇలాంటి రిఫరెండమే ఒకటి ప్రమోట్ చేసిందనమాట. అదే మాస్క్స్ మీద అంటే మసీదుల మీద మినార్లు కట్టడం. అసలు మసీదుల మీద మినార్లు కట్టాల్సిన అవసరం ఉండదు కదా! ఎందుకు కడుతున్నాం అని చెప్పి ఒక రిఫరెండం తీసుకొచ్చి స్విట్జర్లాండ్‌లో మసీదుల పైన ఉండే మసీదుల కన్నా అబోవ్ కట్టే మినార్స్‌ని బ్యాన్ చేసేసారనమాట. ఆ తర్వాత ఇప్పుడు బుర్కా కూడా బ్యాన్ చేశారు. స్విట్జర్లాండ్‌కి ఒక విశిష్టత ఉంది. స్విట్జర్లాండ్‌లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి కొన్ని నమూనాలు మనకు కనిపిస్తుంటాయి. దానిలో కొన్ని రిఫ్లెక్షన్స్ మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. డైరెక్ట్ డెమోక్రసీ అనేది అక్కడ కాస్త కనిపిస్తది. మనకు తెలుసు స్విట్జర్లాండ్ క్యాంటన్స్‌లో ఇంకా కూడా డైరెక్ట్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. అదే విధంగా రిఫరెండం, ప్లెబిసైట్ ఇవన్నీ కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రిఫరెండం అక్కడ ఎక్కువ పాటిస్తారు. స్విట్జర్లాండ్‌లో ఏదైనా రాజ్యాంగ సవరణ తీసుకురావాలంటే, కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఏమైనా చేయాలంటే 1,00,000 మంది ప్రజలు సంతకం పెడితే అయిపోద్ది. అదే విధంగా స్విట్జర్లాండ్‌లో ఏదైనా కొత్త చట్టం చేయాలంటే 50,000 మంది ప్రజలు సంతకం పెట్టాలి. అక్కడ రిఫరెండంకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మన భారతదేశంలో రిఫరెండం లాంటివి మనం తొందరగా గమనించం, చూడం. కానీ అక్కడ అలా కాదు. అక్కడ రిఫరెండం అనేది అక్కడ పీపుల్స్ రైట్ లాగా భావిస్తారు. స్విట్జర్లాండ్ గవర్నమెంట్ కథనం ప్రకారం మేము ఇస్లాంని డైరెక్ట్‌గా టార్గెట్ చేయట్లేదు. వయలెంట్ ప్రొటెస్టర్స్ ఎవరైతే బయటకొచ్చి మొఖాన్ని గుడ్డగట్టుకుని ఎనానిమిటీ చూపిస్తూ గొడవలు చేస్తారో మొత్తం కంప్లీట్‌గా ఫేస్ కవరింగ్స్‌ని బ్యాన్ చేసామని చెప్పి గవర్నమెంట్ ఈ బుర్కా బ్యాన్‌కి సంబంధించి జస్టిఫై చేసుకుంటోంది. స్విట్జర్లాండ్‌లో చేసిన ఈ బుర్కా బ్యాన్‌కి సంబంధించి విమర్శలు వస్తున్నాయి. కానీ స్విట్జర్లాండ్ 86 లక్షల జనాభాలో కేవలం 5% మంది మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారనమాట. వాళ్ళు కూడా కొసావో, టర్కీ ఇలాంటి చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. సో కేవలం వీళ్ళ కోసం ఈ బ్యాన్ చేయలేదు. మేము మొత్తం స్విట్జర్లాండ్‌కి సంబంధించి ఎవరైతే ఫేస్ కవరింగ్స్ చేసుకుంటున్నామో వాళ్ళ కోసం చేశామని చెప్పి స్విస్ ప్రభుత్వం చెబుతోంది. స్విట్జర్లాండ్‌లో ఈ బుర్కా బ్యాన్‌కి సంబంధించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం,
మహిళా హక్కులకు వ్యతిరేకం, మానవ హక్కులకు వ్యతిరేకం. స్విట్జర్లాండ్ డెమోక్రసీ చాలా డేంజర్‌లో ఉంది. ఇలాంటి పనులు చేయటం వల్ల అని చెప్పి ఇంటర్నేషనల్ ఎన్‌జీఓ, హ్యూమన్ రైట్స్ కోసం పోరాడే ఎన్‌జీఓ చెప్తోంది. యూరోప్‌లో చాలా దేశాలు ఓపెన్ గానో, క్లోజ్డ్ గానో అంటే ఎక్స్‌ప్లిసిట్ గానో, ఇంప్లిసిట్ గానో ఇస్లాంకి వ్యతిరేకంగా చాలా చట్టాలు తెస్తాయని మాత్రం మనకు అర్థమవుతుంది. స్విట్జర్లాండ్, డెన్మార్క్, బెల్జియం, ఆస్ట్రియా ఇలా చాలా దేశాలు చాలా చట్టాలు తీసుకొస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా ఇస్లామిక్ కల్చర్‌ని కొంచెం ఆపటానికి. రీసెంట్‌గా 2023లో ఫ్రాన్స్‌లో అబయా బ్యాన్ చేయడం జరిగిందనమాట. కంప్లీట్ ముస్లిం డ్రెస్ అబయా అంటే టాప్ టు బాటమ్ అనమాట. మీరు ఈ పిక్చర్‌లో చూడొచ్చు. అదే విధంగా ఫ్రాన్స్‌లో మనం చూసుకుంటే పబ్లిక్ ప్లేసెస్‌లో హిజాబ్ బ్యాన్ చేశారు. ఒక సందర్భంలో ఒక స్టూడెంట్ స్కూల్‌కెళ్ళింది. స్కూల్ అంటే అక్కడ కాలేజ్ అనమాట. కాలేజ్‌కెళ్ళింది. హిజాబ్ వేసుకొని ప్రిన్సిపల్ అమ్మాయిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేసింది. ఫ్రెంచ్ సెక్యులరిజం మనం గమనిస్తే అంటే ఓవరాల్‌గా వెస్టర్న్ సెక్యులరిజం మనం గమనిస్తే గనక దేర్ ఇస్ ఎ స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ రిలిజియన్. ఉదాహరణకి ఫ్రాన్స్‌లో పబ్లిక్ ప్లేసెస్‌లో ఏ రిలీజియస్ సింబల్ అయినా బ్యాన్ చేసే అధికారం ఫ్రెంచ్ గవర్నమెంట్‌కి ఉందన్నమాట. రిలిజియన్ ఈజ్ కంప్లీట్‌లీ మ్యాటర్ ఆఫ్ ప్రైవేట్ అఫైర్. మతం అనేది కంప్లీట్‌గా అక్కడ ప్రైవేట్ అఫైర్ అన్నమాట. మనం వెస్టర్న్ సెక్యులరిజంని జనరల్‌గా నెగెటివ్ సెక్యులరిజం అంటాం. ఇండియన్ సెక్యులరిజంని సాధారణంగా పాజిటివ్ సెక్యులరిజం అంటాం. భారతదేశంలో మనం అన్ని మతాలకి సరైన ప్రాధాన్యత ఇస్తాం. అన్ని మతాచారాలకు స్పేస్ ఇస్తాం అనమాట. అందుకే మనల్ని పాజిటివ్ సెక్యులర్ కంట్రీ అంటారు. వెస్టర్న్ సెక్యులరిజంని నెగెటివ్ సెక్యులర్ కంట్రీ అంటారు. యూపీఎస్సీలో దీనికి సంబంధించి 2 సార్లు సివిల్స్ మెయిన్స్‌లో క్వెషన్స్ వచ్చాయి. ఇంక్లూడింగ్ ఫ్రెంచ్ సెక్యులరిజం వర్సెస్ ఇండియన్ సెక్యులరిజం మీద క్వెషన్ వచ్చింది. ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ వెస్టర్న్ సెక్యులరిజం మీద కూడా క్వెషన్ వచ్చిందనమాట.